ఆంధ్రప్రదేశ్లో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం. అవును, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి దివ్యాంగ శక్తి పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. దీన్ని చంద్రబాబు గారు గుంటూరులో ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అధికారులకు సమాచారం అందింది. శ్రీశక్తి పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి దివ్యాంగులు కూడా అనుమతిస్తారు. ఇప్పటివరకు వీటిలో 50% ఛార్జీతో దివ్యాంగులు ప్రయాణిస్తున్నారు. ఇకపై జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఇప్పుడు ఉన్నట్లుగానే 50% రాయితీతో ప్రయాణించే సదుపాయంతో కొనసాగుతుంది. ఈ రోజు నుంచి బస్ పాసులు అయితే ఇస్తున్నారన్నమాట. సో మొత్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్ స్టాప్ కౌంటర్లలో ఈ రోజు నుంచి బస్ పాసులు ఇస్తున్నారు. 50% రాయితీ వర్తించే పాస్ను గతంలో పొంది ఉంటే దానితోనే 5 రకాల బస్సులు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఆ పాస్ గడువు ఉన్నంత వరకు అది పనిచేస్తుందని తెలిపారు. కొత్తగా పాస్ తీసుకునేవారు సదరం ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులతో పాటు బస్ పాస్ కౌంటర్లకు రావాల్సి ఉంటుందని చెప్పారు. మొబైల్ యాప్ ద్వారాను కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో సదరం ఐడి నెంబర్ను నమోదు చేయాలి. దాని ఆధారంగా వివరాలు నమోదవుతాయి. చివరిలో పాస్ కోసం నిర్దేశిత నామమాత్ర ఫీజును ఆన్లైన్లో చెల్లిస్తే క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ పాస్ జారీ అవుతుంది. ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్లో భాగమైన వనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ బస్ పాసులు పొందొచ్చు. డిజిటల్ బస్ పాసులు పొందిన దివ్యాంగులు ప్రయాణించేటప్పుడు మొబైల్లో ఉన్న డిజిటల్ పాస్తో పాటు ఒరిజినల్ సదరం ధృవీకరణ పత్రాన్ని కండక్టర్ చూపాల్సి ఉంటుంది. 40 అంతకంటే ఎక్కువ వైకల్యం శాతం ఉన్నవారికి దివ్యాంగ శక్తి పథకం వర్తించేలా బస్ పాసులు జారీ చేస్తారు. పూర్తిగా కళ్ళు కనిపించని వారు, శారీరక మానసిక వైకల్యము 69% పైగా ఉన్నట్టు వారికి ఎస్కార్ట్ను అనుమతిస్తారు. ఎస్కార్ట్కు ఆయా బస్సు అన్నింటిలో కూడా టికెట్ ఛార్జీలు 50% రాయితీ ఇస్తారు. సో మొత్తంగా ఎట్టకేలకు పురుషులకు, అంటే దివ్యాంగ పురుషులకు, మహిళలకు అందరికీ కూడా ఆల్రెడీ మహిళలకు ఫ్రీగా ఉంది. దివ్యాంగ పురుషులకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తమైన ఫ్రీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.